హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సి అయితే ఉంటుంది. రేపటి నుండి 8 రోజుల వరకు అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రమాదం లానేనండి. ఒక ప్రమాదం అయితే పొంచుకొని అయితే వస్తుంది. అయితే ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలైతే అప్రమత్తంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎందుకు ఉండాలి ఏంటనేది మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో గడ్డ కట్టే స్థాయిలో చలి అయితే వస్తుంది. చలులైతే వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో 5 డిగ్రీల సెల్సియస్‌కు టెంపరేచర్స్ అయితే పడిపోయే ప్రమాదం అయితే ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉండడం లేదు. ఒక్కోసారి కుండపోత వానలు, మరోసారి విపరీతమైనటువంటి ఎండలు. ఇప్పుడు కాశ్మీర్ స్థాయి గజగజ వణికించేటటువంటి చలి ప్రస్తుతం. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏమీ లేవు. వానలు కురిసే అవకాశం అయితే లేదంటున్న సమయంలో పొగమంచు ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి అయితే పడిపోతున్నాయి. రాత్రి టైంలో తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయం అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చలి చాలదంటూ రాబోయే 4, 5 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని చెప్పేసి, చలి తీవ్రత తారాస్థాయికి అయితే చేరుతుందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే మనకి హెచ్చరించడం అయితే జరిగింది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారండి. అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటే చలి తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 5 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయి గడ్డగట్టే చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇక తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ 5 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ నమోదయ్యే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఏ జిల్లాలకు సంబంధించి ఎక్కువ ఉండబోతుందో దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చారండి. ఆదిలాబాదు, కొమరం భీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా అయితే ఉంటుందని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా అయితే మిగతా తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అంటే మనకు రేపటి నుండి తీవ్రమైనటువంటి చలి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది డిసెంబరు 12 నాటికి సో విధంగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఉదయం పూట జాగ్రత్తగా ఉండండి. సో మీరు తొందరగా బయటకు రావడము ఇలాంటి పనులు అయితే చేయకండి. సో ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి. అది విత్ స్వెటర్స్, అంటే చల్లటి చలి తగలకుండా దుస్తువులు ఉంటాయి కదా, సో ఆ దుస్తువులనేది వేసుకొని మీరు బయటకైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో స్వెటర్ లేకుండా మీరు బయటకైతే వెళ్ళకండి. సో ఏదైనా మనకు నైట్ టైము బాగా చలి అయితే ఉంటుంది. పిల్లలను కూడా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే బయటకు వాళ్ళను కూడా పంపివ్వకండి. ఎందుకంటే ఇది నిమోనియా అనేవి వ్యాధులు అనేవి సోకే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.